మాతా శిశు మరణాలను నివారణ చేయాలని గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి, పోషకాహారం, గర్భధారణ ప్రమాద సంకేతాలు, గర్భస్థ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని రుయా హాస్పిటల్ ఆవరణంలో నిర్వహించారు. కౌమార దశలో ఉన్నవారికి మరియు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నిర్ధారణ నివారణ, నవజాత శిశువులు, గర్భస్థ మరియు ప్రసవానంతరం సేవలు సకాలంలో అందించి వారి ఆరోగ్యానికి తోడ్పడటం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 మరియు పీడియాట్రిక్ సర్జరీ డే సందర్భంగా హాస్పిటల్ వైద్యులు, విద్యార్థులు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ జగదీష్, చిన్నపిల్లల ఆపరేషన్ నిపుణుడిని, రోయా ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీలో. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ రోజు, చిన్నపిల్లల ఆపరేషన్ దినోత్సవం వరల్డ్ వైడ్గా మనం జరుపుకుంటున్నాం. సో ఈ అకేషన్లో మేము ఏంట్రా అంటే చెప్పదలుచుకుంది, పబ్లిక్లో మేము ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. చిన్నపిల్లల్లో పాత రోజుల్లో ఒక అవకతవకలతో పుడితే లేదా వైకల్యంతో పుడితే వాళ్ళని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెట్టేటువంటి రోజుల్లో నుంచి ఈరోజు చిన్నపిల్లల్లో ఆపరేషన్ చేసి రోబోటిక్ సర్జరీతో సహా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లాంటి కాంప్లెక్స్ సర్జరీలు కూడా మనం ఈరోజు చేయగలుగుతున్నాం. అంత అడ్వాన్స్ అయ్యింది. కాబట్టి చిన్నపిల్లలు ఏదన్నా చిన్న సమస్య, ఆపరేషన్ సమస్య అయినంత మాత్రాన ఏదో వాళ్ళ జీవితం కోల్పోయినట్టు కాదు. తప్పకుండా వాటిని మనం చాలా మటుకు సర్జరీతో మనం కరెక్ట్ చేసి వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తుని ఇచ్చేటువంటి ప్రక్రియ మనం ఈరోజు చేస్తున్నాం. అట్లాంటి రోజుని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ చిన్నపిల్లల్లో మనకు ఇందాక విఠల్ మోహన్ సార్ చెప్పిన విధంగా వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి కేర్ ఏదైతే ఉందో తప్పకుండా డిఫరెంట్. మన పెద్దల్లో అర్ధభాగం లాగానో లేకపోతే ఒక అర్ధ ట్యాబ్లెట్ ఇచ్చినట్టో కాదు. ఆపరేషన్ అనే దానికి కూడా స్పెషల్ స్కిల్ కావాలి, స్పెషల్ సర్జరీ ఎక్విప్మెంట్ అవి కావాలి. మనకి ఇప్పుడు రోయా హాస్పిటల్లో వాటన్నిటినీ కూడా సూపరింటెండెంట్ గారు, అదేవిధంగానే మన ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా మనకు ఆ ఫెసిలిటీస్ మనకు క్రియేట్ చేయడం వల్ల రాయలసీమలో తలమానికంగా ఉన్నటువంటి ఈ పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో మనం అద్భుతమైన సర్జరీలని, చాలా కాంప్లెక్స్ సర్జరీలను కూడా ఇక్కడ మనం చేయగలుగుతున్నాం. ప్రజలు దీన్ని గమనించి చిన్నపిల్లల్లో ఎట్లాంటి ఆపరేషన్ సమస్య అయినా వాళ్ళు తప్పకుండా మా డిపార్ట్మెంట్లో వచ్చి మమ్మల్ని ఓపీడీ రోజున కలవచ్చు. వాళ్ళకు మేము తప్పకుండా దానికి కావాల్సినటువంటి సర్జరీని చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏప్రిల్ 7 అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే 1978 సంవత్సరంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఆరోగ్యం సరిగా లేక, హాస్పిటల్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం, అవసరాలు లేకుండా పోవడము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్కి 4 పిల్లలు ఉంటే అందులో 3 పిల్లలు కూడా సరైన ఆరోగ్యం అందకపోవడం వల్ల అందరూ చనిపోవడం జరిగింది. లాస్ట్ అబ్బాయికి కూడా తన దగ్గర 5 రూపాయలు కూడా లేనందువల్ల తన బిడ్డకి ఆరోగ్యం చూసుకోవడానికి కూడా స్తోమత లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఆ సమయంలో 1948లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా చేసుకోవాలి. అందరికీ కూడా పిల్లలకి అదేవిధంగా తల్లులను కూడా ఆరోగ్యవంతులుగా చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతోనే ఈ వరల్డ్ హెల్త్ డే అని డిక్లేర్ చేసి అందరికీ సరైన ఆరోగ్యం కలగాలి, సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి రోగంతో కూడా ఎవరు చనిపోకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో దీని మెయిన్ గోల్ ఏంటంటే ఎక్కువగా మదరు బిడ్డ అంటే తల్లి బిడ్డల్ని సంరక్షిస్తే ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ చాలా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే దీని మెయిన్ థీమ్ ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్, హెల్త్ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అని చెప్పి థీమ్ పెట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.